56 రకాల వంటలతో పూరి జగన్నాథుడికి చెప్పన్ భోగ్ ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఇంద్రుడి బదులు గోవర్ధనగిరిని పూజించమని కృష్ణుడు చెప్పడంతో బృందావనంలోని ప్రజలు గోవర్ధనగిరికి పూజలు చేశారు. ఇంద్రుడు అందుకు ఆగ్రహించి 7 రోజుల పాటు ఏకదాటిగా బృందావనంపై కుండపోత వర్షం కురిపించాడు. గోవర్ధనగిరి ఎత్తి కృష్ణుడు బృందావనాన్ని రక్షించాడు. ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని వర్షాన్ని ఆపాడు. గోవర్ధనగిరిని పైకెత్తిన ఆ 7 రోజులు కృష్ణుడు ఏమీ తినలేదు. అప్పటికి కృష్ణుడి వయసు 7 సంవత్సరాలు. రోజుకి 8 సార్లు తినేవాడు. తమని రక్షించినందుకు కృతజ్ఞతగా కృష్ణుడి ఆకలి తీర్చాలి అని బృందావనంలోని ప్రజలు 56 రకాల వంటలు చేసి కృష్ణుడికి తినిపించారు. పూరిలో శ్రీకృష్ణుడి గుండె ఉంటుందని నమ్ముతారు. అందుకే ఆ జగన్నాథుడికి 56 రకాల వంటలతో చెప్పన్ భోగ్ నైవేద్యంగా పెడతారు. ఇది పూరి చరిత్రలో రాసి భద్రపరిచిన రహస్యం. కంటెంట్ నచ్చిందా? అయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.